ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని ఏఐ అంటే అణువుల ఇంటెలిజెన్స్ అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అణువుల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలతో కలిసి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆమె ధర్నా నిర్వహించారు. అణువుల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలను మోసం చేయడమే అణువుల ఇంటెలిజెన్స్ అని, అణువుల ఇంటెలిజెన్స్ ను బాడి కులగన్నను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంటారు అని ఎద్దేవా చేశారు. చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్